అండి జొన్న ఇడ్లీ చేసుకున్నామండి. జొన్న పిండితో ఇడ్లీ అండి. అట్టాగే మినపబుర్స్ కూడా, మినపప్పు జొన్నలు అవి కూడా చేసుకున్నామండి. బాగుంటుంది చూడండి. ముందుగానే వేసుకున్న మిక్సీ అండి. పిండి ముందుగానే వేసాను మిక్సీ. ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవాలి. జొన్న ఇడ్లీ తింటే బాగుంటుందండి, బలం కూడా. ఇవ్వండి ఇలా పెట్టుకోవాలి ప్లేటుల్లో. ఆయికూడకి పొయ్యి వెలిగించుకుందామండి. ఇదిగోండి పెట్టినవి దీంట్లో పెడుతున్నానండి, ఇడ్లీ పాత్రలో. చూడండి ఇలా పెట్టేసుకోవాలి. వాటర్ పోయలేదండి, వాటర్ పోసుకోవాలండి. తగినంత వాటర్ పోసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి. సన్నగా సిమ్లో ఉడకాలండి. సిమ్లో ఉడకాలి. ఇంకోండి ఇట్లా పెట్టుకోవాలి. ఇడ్లీ ఇట్లా దీంట్లో పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకోవాలి. ఆవిరి బాగోకుండా ఉడకాలండి ఒక 10 నిమిషాలు. ఇడ్లీ రెడీ అయినాయి. వస్తుందామండి, కట్టేద్దాం పొయ్యి. దింపుదాం. ఇడ్లీ పొయ్యి కట్టేసాను. ఆయికుడు దింపాను. కొంచెం ఆవిరి తగ్గాక ఇడ్లీ ఉడికినాయండి. ఆయికుడు ఇడ్లీ చూద్దామండి. చూడండి అంత బాగా ఉడికినాయో. బాగుంది. ఆయికొడులోకి పచ్చడి వేసుకుందామండి, బాగుంటుంది. చూడండి జొన్నపిండి మినపప్పు కలిపి ఆయికుడి వేసానండి. ఎంత బాగుందో చూడండి. మీరు కూడా చేసుకోండి ఇలాగా. దాంట్లో శనగకాయ పప్పులు పచ్చడండి. తింటుంటే నేను తినుకోకుండానే నోరు ఊరిపోతుందండి. మీరు కూడా చేసుకోండి. మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఉంటానండి. బాయ్.